వెల్కమ్ టు దాత్రి హెల్త్. నేను మీ స్వాతి చౌహాన్. ఈ రోజు మనతో ఉన్నారు ఫిజియోథెరపిస్ట్ అండ్ ఖైరోప్రాక్టర్ డాక్టర్ భాస్కరన్ గారు. హలో సార్. హలో అండి, నమస్కారం. నార్మల్గా ఫిజియోథెరపీ అంటే ఏంటి, దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి? ఫిజియోథెరపీ అంటే ఫిజికల్ మెడిసిన్, అంటే ఎక్సర్సైజెస్ త్రూ అండ్ కొన్ని ఎక్విప్మెంట్స్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఎక్విప్మెంట్స్ త్రూ చేసే వైద్యం అమ్మ బేసిక్గా. అంటే అవాయిడెన్స్ ఆఫ్ ఇంజురీ యాజ్ వెల్ యాజ్ ప్రివెన్షన్ అండ్ క్యూరేటివ్ బోత్ వేస్లో పనిచేస్తుంది ఫిజియోథెరపీ అనేది. ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఎక్విప్మెంట్స్, మెషినరీస్ ఉంటాయి స్పెసిఫిక్ ఫర్ రీహాబిలిటేషన్ అని. దట్ ఈస్ వాట్ ఈస్ ఫిజికల్ థెరపీ. చాలా మంది ఫిజియోథెరపీ అంటే లైట్లే, దాంతో ఏమవుతుందిలే అని అనుకుంటారు. అలాంటి వాళ్ళకి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫిజియోథెరపీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో. ఎందుకంటే మందులు అండ్ సర్జరీస్ ఇవన్నిట్లో కూడా చాలా మంది ప్రాబ్లమ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. పేషెంట్స్ మన దగ్గర వచ్చే వాళ్ళందరూ సైడ్ ఎఫెక్ట్స్ అని, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడితే ప్రాబ్లం అవుతుంది అని, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేని వైద్యం ఏదైనా ఉంటే ఫిజియోథెరపీ అండి. ఎందుకంటే దీంట్లో మనం ఏంటంటే ఏ మెడికేషన్ ఇవ్వట్లేదు, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు, న్యాచురల్ పద్ధతిలో ఫిజికల్ గా, అంటే లోపల మనం మింగేటిది ఏమీ లేదు, తీసుకునేది ఆహారం లాంటిది ఏదీ లేదు. సో ఫిజికల్ గా ఎక్సర్సైజెస్ ఉన్నాయి, స్పెసిఫిక్ ఏంటంటే టెక్నిక్స్ ఉంటాయి, హ్యాండ్స్ ఆన్ అప్రోచెస్ ఉంటాయి అవి. సో కాబట్టి ఇది చాలా చాలా మంచి వైద్యం అండి. ఫిజియోథెరపీలో ఏ రకమైన ఎక్సర్సైజెస్ ఉంటాయి? ఎక్సర్సైజెస్ అనేటివి ప్రతి ప్రాబ్లమ్కి స్పెసిఫిక్ ఉంటాయమ్మా. అంటే బేసిక్గా కామనెస్ట్ ప్రాబ్లమ్స్ బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్, ఇవి కామన్గా వస్తూ ఉంటాయి కదా. ఆ పెయిన్స్కి స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్, అంటే స్ట్రెంగ్త్ లోపాలు ఉన్నాయా, బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉందా, మజిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉందా, ఇవి ఐడెంటిఫై చేసి స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ అన్నిటి చెప్పడం జరుగుతుంది ఫిజియోథెరపీలో. చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారు. అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఫిజియోథెరపీ అవసరమా? యా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఫిజియోథెరపీ చాలా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది, బెనిఫిషియల్ ఉంటుంది. అంటే కామన్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన వాళ్ళల్లో నేను చూసిన ఇబ్బందులు, అంటే నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఏమంటారంటే, సార్ మేము వెయిట్ పుట్ ఆన్ చేసాము, లేదా మేము కదలకపోవడం వల్ల మోకాలు బాగా పట్టేయడము, నాకు నీ పెయిన్స్ వస్తున్నాయి. కొందరు ఏమంటారంటే, చాలాసేపు కూర్చొని వర్క్ చేస్తున్నాం కదా, మాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇట్లాంటివి మనకి క్వశ్చన్స్ బాగా అడుగుతుంటారు పేషెంట్స్. సో వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, వర్క్ అంటే ఎక్కువసేపు కూర్చోవడం కాకుండా, అంటే 8 hours ఎట్ స్ట్రెచ్ కొందరు కూర్చుంటుంటారు, వీలైతే కొన్ని మినిట్స్ బ్రేక్ తీసుకొని కొంచెం వాకింగ్ చేయడం, ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే కొంచెం మనకి నీస్, బ్యాక్ అండ్ ఓవరాల్ బాడీ కొంచెం మూమెంట్ వల్ల మనకి పెయిన్స్ రాకుండా ఉంటుంది. అలాగే స్పెసిఫిక్ పెయిన్ వచ్చినప్పుడు ఆ పెయిన్ ఓన్లీ వర్క్ రిలేటెడా, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా, అలైన్మెంట్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా, అంటే స్పైన్ అలైన్మెంట్ అనేది తప్పిపోయి మనం ఊరికే ముందుకు వంగి పనిచేయడం వల్ల కూడా మన మెడ, తల అనేది ముందుకు వంగిపోతుంది. సో ఫార్వర్డ్ హెడ్ పోస్చర్ అనేది ఉంటుంది కాబట్టి అది ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ చేయాలి. చేస్తే చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో ఇవాల్వ్ ఫిజియోథెరపీ ఏ కీ రోల్ ప్లే చేయబోతుంది? ఫిజియోథెరపీ రోజు రోజుకి చాలా అభివృద్ధి చెందుతుందమ్మా. చాలా చాలా అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ వస్తున్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ వస్తున్నాయి ఫిజికల్ థెరపీలో. సో ఇంజురీని కానీ లేదా పోస్ట్ సర్జరీ కూడా ఫిజియోథెరపీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి నా ఒపీనియన్లో ఫిజియోథెరపీ రాబోయే రోజుల్లో ఇట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ టు ద టాప్ ఆఫ్ ద హెల్త్ కేర్లో మనకి ఫిజియోథెరపీ మనం చూడబోతున్నాము. చాలా బాగుంటుందమ్మా. డాక్టర్ గారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి చాలా మందికి నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. అసలు అది దేని వల్ల వస్తుంది? జనరల్గా వర్క్ ఫ్రమ్ హోమ్లో ఏమవుతుందంటే కాన్స్టెంట్గా ఒక 8 hours 9 hours లేదా ఎక్స్టెండెడ్ అవర్స్ కూర్చోవడం అవుతుంది. వర్క్ రిలేటెడ్గా వాళ్ళ వర్క్ ప్రెషర్స్ ఎక్కువయ్యి కాన్స్టెంట్ కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే మూమెంట్ అనేది లేదు. మూమెంట్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, మనకి స్ట్రెయిన్ అనేది అవుతుంది లోవర్ బ్యాక్లో. ఇంకోటి ఏంటంటే, ఇంట్లో మనకి ఆఫీస్లో అంటే స్పెసిఫిక్ చైర్స్ ఉంటాయి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇంట్లో ప్రాబబ్లీ అలాంటి చైర్స్ ఉండే అవకాశం లేదు. సో అట్లాంటివి కూడా మనకి ఇబ్బంది చేస్తాయి. సో ప్రాపర్గా కూర్చునే పొజిషనింగ్స్ చూసుకోవడం కానీ, మనము అంటే కొంచెం బ్రేక్ దొరికినప్పుడు, ఒక 5-10 minutes బ్రేక్ దొరికినప్పుడు కొంచెం వాక్ చేయడం కానీ, మూవ్మెంట్ చేయడం కానీ, హ్యాండ్స్ మూవ్మెంట్ కానీ, లెగ్స్ మూవ్మెంట్ కానీ, కొన్ని సింపుల్ స్ట్రెచెస్, కొంచెం ఇక హ్యాండ్ స్ట్రెచెస్ కానీ ఇలా స్ట్రెచ్చింగ్ చేస్తూ, కొంచెం నెక్ స్ట్రెచెస్ కానీ ఇలా అనేసి కొన్ని స్ట్రెచెస్ చేస్తే మనకేంటంటే ఆ పెయిన్ రాకుండా మనం హెల్ప్ అవుతుంది. బట్ ఇఫ్ ప్రొలాంగ్డ్ పెయిన్ వచ్చింది అనుకోండి, అప్పుడు డెఫినెట్లీ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వచ్చి మీరు సలహాలు, సూచనలు తీసుకోవాలని నేను